అందరికీ నమస్కారం. 2026వ సంవత్సరం మే మాసం 12వ తేదీ మంగళవారం రోజున కన్యా రాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం. శ్రీ సమ్మక్క సారక్క అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య, ఉద్యోగ, వ్యాపార సమస్యలు, ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు కానీ, శారీరకంగా కానీ, మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేదిన నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి. మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన ఈ యొక్క రాశి వ్యక్తులకు రేపు మీ యొక్క జీవితంలో మార్పు గడియారం మోగబోతుంది. రేపటి రోజు మీ యొక్క నిర్ణయాలు మీ యొక్క భవిష్యత్తుని తీర్చిదిద్దే రోజు కానుంది. జాగ్రత్తగా అడుగు వేస్తే విజయం మీదే. నిర్లక్ష్యం చేస్తే అవకాశాలు మీ చేతుల్లోనే జారిపోతాయి. ఈ యొక్క రాశి వారికి రేపటి రోజు చాలా ప్రత్యేకమైనటువంటి దినంగా ఉండబోతుంది. గ్రహాల స్థితి చూస్తే మీలో ఉన్నటువంటి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మీరు ఏ పని చేసినా దానిలో ఒక స్పష్టత కూడా కనిపిస్తుంది. ముఖ్యంగా మీ యొక్క ఆలోచనలు ఇతరులను ఆకర్షించే విధంగా ఉంటాయి. మీ యొక్క మాటకు విలువ పెరుగుతుంది. అయితే కొంతమంది మీరు మీ మీద నమ్మకం పెట్టుకోవడంలో జాగ్రత్త అవసరం. అందరూ మీ మంచిని కోరుకోరు. ఈరోజు మొదలుపెట్టే పనులు భవిష్యత్తులో మంచి ఫలితాలను కూడా ఇస్తాయి. కొత్త ఆలోచనలు మీకు వచ్చే అవకాశం కూడా ఉంటుంది. అయితే వాటిని వదిలేయకుండా అమలు చేయడానికి ప్రయత్నిస్తే మంచి లాభాలను పొందవచ్చు. ఉద్యోగస్తులకు ఇది కొంచెం ఒత్తిడిగా ఉన్నటువంటి రోజు అయినా మీ యొక్క కష్టానికి తగినటువంటి ఫలితం మాత్రం వస్తుంది. అధికారుల యొక్క ప్రశంసలు కూడా పొందే అవకాశం ఉంటుంది. వ్యాపారం చేసే వారికి మంచి అవకాశాలు కూడా కనిపిస్తాయి. కొత్త కాంట్రాక్టర్లు ఏర్పడతాయి. డబ్బు ప్రవాహం క్రమంగా పెరుగుతుంది. కానీ పెట్టుబడులు పెట్టేటప్పుడు తొందరపడవద్దు. ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఆర్థికంగా చూస్తే ఈరోజు స్థిరంగా ఉంటుంది. అనవసరమైనటువంటి ఖర్చులను తగ్గించుకోవాలి. చిన్న చిన్న సేవింగ్స్ మీకు పెద్ద సహాయాన్ని చేస్తాయి. అప్పులు ఉంటే వాటిని తగ్గించుకోవడానికి చేయటం చాలా మంచిది. కుటుంబ పరంగా చూస్తే మీ ఇంట్లో శాంతి వాతావరణం ఉంటుంది. కుటుంబ సభ్యులతో మీ యొక్క బంధాలు మరింత బలపడతాయి. అయితే చిన్న చిన్న మాటల వలన అపార్థాలు రావచ్చు. కాబట్టి మీ యొక్క మాటల్లో జాగ్రత్త అవసరం. జీవిత భాగస్వామితో మంచి సమయాన్ని గడుపుతారు. సంతాన పరంగా చూస్తే పిల్లల నుంచి మంచి వార్తలను వింటారు. వారి యొక్క చదువు లేదా పనిలో పురోగతి కనిపిస్తుంది. వారిని ప్రోత్సహించడం చాలా ముఖ్యం. మానసికంగా మీరు కొంత ఆలోచనలో మునిగిపోతారు. గత విషయాలకు గుర్తుకు వచ్చే అవకాశం ఉంటుంది. కానీ మీరు బలంగా నిలబడాలి. ధ్యానం లేదా ప్రార్థన చేయటం మీకు శాంతిని ఇస్తుంది. ఆరోగ్యపరంగా చిన్న చిన్న సమస్యలు రావచ్చు. ముఖ్యంగా తలనొప్పి లేదా అలసట అనిపించవచ్చు. సరైనటువంటి విశ్రాంతి తీసుకోవటం చాలా మంచిది. సమాజపరంగా మీకు గౌరవం కూడా పెరుగుతుంది. మీరు చేసే మంచి పనులు ఇతరులకు ఆదర్శంగా ఉంటాయి. మీ యొక్క మాటలు వినిపించే స్థాయికి కూడా చేరుకుంటారు. ఎవరి మాటలు అయినా వెంటనే నమ్మవద్దు. కోపాన్ని నియంత్రించండి. సమయాన్ని సరిగ్గా ఉపయోగించండి. కొత్త అవకాశాలను వదలవద్దు. ఉదయం లేచి శివునికి అభిషేకం చేయండి లేదా ఓం నమః శివాయ అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి. అదేవిధంగా రేపటి రోజు నువ్వుల దానం చేయండి. పేదలకు అన్నదానం చేయండి. శుభ ఫలితాలను ఏర్పరచుకుంటారు. కాకులకు ఆహారాన్ని పెట్టండి. నీలి లేదా నలుపు రంగు వస్త్రాలను ధరించండి. ఇంట్లో దీపం వెలిగించి కొంత సమయం ధ్యానం చేయండి. ఈ యొక్క రాశి వారికి రేపటి రోజు ఒక అవకాశం. మీరు మీ యొక్క అవకాశాన్ని ఎలా ఉపయోగించుకుంటున్నారో మీ యొక్క భవిష్యత్తు కూడా అలాగే ఉంటుంది. ధైర్యంగా ముందుకు సాగండి. భగవంతుడిపై నమ్మకం ఉంచండి. మీ యొక్క కష్టానికి ఫలితం తప్పకుండా వస్తుంది. ఇప్పటి వరకు చెప్పినటువంటి ఫలితాలు మీకు ఈరోజు మొదటి భాగాన్ని సూచిస్తే ఇప్పుడు మీరు ఎదుర్కొనే మరింత లోతైనటువంటి అనుభవాల గురించి కూడా తెలుసుకుందాం. రేపటి రోజు మీకు ఒక పరీక్షలాగా కూడా ఉంటుంది. మీరు తీసుకునే నిర్ణయాలు, మీరు మాట్లాడే మాటలు, మీరు చూపించే సహనం ఇవన్నీ కూడా మీ యొక్క జీవితంలో కొత్త మార్గాలను తెరుస్తాయి. మీ యొక్క పనిలో ముఖ్యంగా ముందుకు సాగే గుణాలతో ముందుకు సాగుతారు. మానసికంగా దృఢంగా ఉంటారు. నూతన పద్ధతులను అవలంబిస్తారు. మీ యొక్క బాధ్యతలు మీకు పెరిగే అవకాశం ఉంటుంది. ఈ యొక్క బాధ్యతలు మొదట చూసినప్పుడు కాస్త కష్టంగా అనిపించినా మీరు దాన్ని విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. మీలో ఉన్నటువంటి
ఉన్నటువంటి ప్రతిభను ఇతరులు కూడా గుర్తిస్తారు. మీరు చేసే పని వలన మీకు మంచి గుర్తింపు కూడా వస్తుంది. కానీ ఈ యొక్క సమయంలో మీకు ఒక చిన్న అడ్డంకి కూడా ఎదురవుతుంది. అది మీ యొక్క సహచరుల వలన లేదా మీ యొక్క ఉన్నటువంటి అనుమానాల వల్ల కూడా కావచ్చు. ఆ యొక్క సమయంలో మీరు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలి. ఉద్యోగస్తులకు కొత్త అవకాశాలు కనిపిస్తాయి. మీరు చాలా రోజులుగా ఎదురు చూస్తున్నటువంటి ప్రమోషన్ లేదా జీతం పెరుగుదల గురించి చర్చలు కూడా మొదలవుతాయి. మీ యొక్క పనిలో క్రమశిక్షణ పాటిస్తే మీరు త్వరలో విజయాన్ని చేరుకుంటారు. వ్యాపారస్తులకు ఈ రోజు కొత్త ఒప్పందాలు డీల్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అయితే కొత్త భాగస్వాములతో పనిచేసే ముందు పూర్తిగా తెలుసుకోవాలి. ఒక చిన్న తప్పు పెద్ద నష్టానికి దారి తీయవచ్చు. అదేవిధంగా డబ్బు విషయంలో మీరు కాస్త జాగ్రత్తగా ఉండాలి. మీకు రావాల్సినటువంటి డబ్బు ఆలస్యంగా రావచ్చు, కానీ అది ఖచ్చితంగా వస్తుంది. అప్పులు ఉంటే వాటిని చెల్లించడానికి ప్లాన్ చేయాలి. మీరు పెట్టే ప్రతి రూపాయి కూడా భవిష్యత్తులో లాభం ఇవ్వాలని ఆలోచిస్తుంది. ఒకవేళ మీరు కొత్తగా ఇన్వెస్ట్ చేయాలనుకుంటే అనుభవం ఉన్నటువంటి వారి సలహా తీసుకోవటం చాలా మంచిది. ఇంట్లో మీకు ప్రాధాన్యత చాలా ముఖ్యంగా ఉంటుంది. మీరు తీసుకునే నిర్ణయాలు కుటుంబ సభ్యులపై ప్రభావం చూపుతాయి. అందుకే ప్రతి విషయంలో సానుకూలంగా ఆలోచించాలి. జీవిత భాగస్వామితో మీ యొక్క బంధం బలపడుతుంది. మీరు కలిసి ఒక ముఖ్యమైనటువంటి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. అది భవిష్యత్తులో మీకు మంచి ఫలితాలను ఇస్తుంది.